జిల్లా అద్దంకి మండలంలో అన్నదాత సుఖీభవ పథకంలో 102 మంది రైతులకు నగదు జమ కాలేదని ఏవో వెంకటకృష్ణ తెలిపారు. ఆధార్ ఇనాక్టివ్, ఎన్పీసీ తప్పిదాల వల్ల ఈ సమస్య ఏర్పడిందని వివరించారు. రైతులు ఈ నెల 20వ తేదీలోగా సంబంధిత సమస్యలను వివరించి పరిష్కరించి గ్రీవెన్స్ లో అప్లై చేసుకుంటే ప్రభుత్వం తిరిగి నగదు జమ చేస్తుందని స్పష్టం చేశారు. రైతులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని సూచించారు. మన గౌరవ ముఖ్యమంత్రి 2వ తేదీ రాష్ట్ర ప్రభుత్వం 5,000, అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చేటటువంటి PM కిసాన్ అమౌంట్ 2,000 మొత్తం 7,000 రూపాయలు కూడా రైతుల ఖాతాలో జమ చేయబడ్డాయి. మండలంలో ఇంకా కూడా ఒక 102 మంది రైతులు NPCI ఇనాక్టివ్, అలానే ఆధార్ ఇనాక్టివ్లో ఉన్నారు. వారందరూ కూడా యాక్టివేషన్ చేయించుకున్నట్లయితే ఈ నెలాఖరులోపు వారందరూ కూడా అమౌంట్ పడుతుంది. అదేవిధంగా ఇంకేదన్నా పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్ కాని వాళ్ళు ఉన్నట్లయితే, అలానే ఫ్యామిలీ మెంబర్లో పెద్దవాళ్ళు చనిపోయి వాళ్ళ పేరు మీద ల్యాండ్ ఉన్న వాళ్ళు కూడా ఇప్పుడు మ్యూటేషన్ ద్వారా వారసులు ఎవరికైతే వాళ్ళు కూడా తహసీల్దార్ గారి కార్యాలయంలో ల్యాండ్ ట్రాన్స్ఫర్ చేయించుకున్న వాళ్ళకి కూడా ఈ నెల 20వ తేదీ వరకు 22 రోజులు టైం ఉంది. వాళ్ళు గ్రీవెన్స్ ద్వారా అప్లై చేసుకున్నట్లయితే అర్హులైన వాళ్ళందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం ఈ అన్నదాత సుఖీభవ పథకం వర్తించేటట్లు చర్యలు తీసుకుంటుంది. కాబట్టి ఈ గడువు ఇంకా 2 రోజులు మాత్రమే ఉంది కాబట్టి ఈ నెల 20వ తేదీ వరకు పొడిగించారు. కాబట్టి రైతు సోదరులను కూడా గమనించి ఇంకా ఎవరైనా పెండింగ్ ఉన్న